గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఏమని పిలుస్తాము, HNO3 అనేటువంటి దాంతో పిలుస్తాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ వచ్చినాయండి. అమ్మోనియా తర్వాత 4 మార్క్స్ వచ్చిన ఏమన్నా ఉందంటే ఈ యొక్క యూనిట్లో మనకి ఇదేనండి. దీనికి ల్యాబొరేటరీ మెథడ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామా, ఇట్ ఈస్ సోడియం నైట్రేట్ ఏదైతే ఉందో దాన్ని కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో ట్రీట్ చేసామండి. చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందండి, దెర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ HNO3 ఇంక్లూడింగ్ దట్ దెర్ ఇస్ ఎ బై ప్రోడక్ట్ దట్ ఈస్ NaHSO4 అనేటువంటిది ఫామ్ అయింది. HNO3 అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నైట్రిక్ యాసిడ్ అన్నాం, అండ్ NaHSO4 ఏదైతే ఉందో దాన్ని సోడియం బైసల్ఫేట్ అనేటువంటి విషయంగా చెప్పారు. ఈ రెండు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి అంటే స్మాల్ అమౌంట్ లో మనకు రావడానికి దీన్ని రకంగా ప్రిపేర్ చేస్తామని చెప్పాను. అలా కాకుండా మనకి లార్జ్ స్కేల్ లో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో అనేటువంటి దానికి ఒక మెథడ్ ఉందని చెప్తున్నాం. ఏంటమ్మా మెథడ్? ఆస్వాల్ ప్రాసెస్ అనేటువంటి మెథడ్. హియర్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ HNO3. Preparation of HNO3 in Ostwald processing. Ostwald process. దీంట్లో దాన్ని ఏమైనా ప్రిపేర్ చేయడానికి ఆస్వాల్ ప్రాసెస్ అనేటువంటిది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందని మాట్లాడుకున్నామమ్మా, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ. దట్ ఈస్ లార్జ్ క్వాంటిటీలో అంటే లార్జ్ స్కేల్ ప్రిపరేషన్కి మన ఆస్వాల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఒక గ్లాస్ రిటార్డెడ్ ట్యూబ్ ఉంటుంది. ఒక గ్లాస్ రిటార్డ్ ఉంటుంది. దాని ముందు ఏం పాస్ చేస్తామంటే మనం అమ్మోనియా గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసామండి. దీంట్లో దీని యొక్క ప్రిపరేషన్లో మనకి 3 స్టెప్స్ ఉన్నాయని మాట్లాడామమ్మా. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇట్ ఈస్ అమ్మోనియా గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసామంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి దీంట్లో పాస్ చేసామండి. catalytic ఆక్సిడేషన్ జరుగుతుంది. ఫర్ దిస్ వీ హావ్ టు యూజ్ ఏంటంటే ప్లాటినం అండ్ రుథియం ఏదైతే ఉందో దాని యొక్క గేర్ తీసుకున్నామండి. తీసుకుని చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అయిందండి, దెర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ NO తో పాటు బై ప్రోడక్ట్ మనకి ఏమొచ్చింది, వాటర్ అనేటువంటిది రావడం వచ్చింది. ఆ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అనేటువంటి మనం చేసాం. తర్వాత ఇక్కడ ఫామ్ అయినటువంటి NO ఏదైతే ఉందో ఆ NOని మళ్ళీ దేంతో చేసాం, ఆక్సిజన్తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అయిందండి, NO2 కింద కన్వర్ట్ అయింది. ఈ ఫామ్ అయినటువంటి NO2 అనేటువంటిది ఏదైతే ఉందో అంటే ఇది సెకండ్ స్టెప్ అన్నాం. థర్డ్ స్టెప్ ఏం జరిగిందమ్మా మనకి ఇక్కడ, ఇది ఆల్రెడీ నేను చెప్పినటువంటి క్లాస్లో బ్యాలెన్సింగ్ అంతా ఉంటుంది. బ్యాలెన్సింగ్ గురించి ప్రాబ్లం లేదు. చూసినట్లయితే మనకి NO అనేటువంటిది దట్ ఈస్ NO అనేటువంటిది ఏంటి, నైట్రోజన్ మోనాక్సైడ్. ఇట్ ఈస్ నైట్రోజన్ మోనాక్సైడ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ అని మాట్లాడాం. ఇదేంటి, నైట్రోజన్ డయాక్సైడ్. తర్వాత ఇక్కడ ఫామ్ అయినటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని వాటర్ లో డిజాల్వ్ చేస్తారండి. ఇట్ ఈస్ డిజాల్వ్ ఇన్ దట్ వాటర్. ఇక్కడ స్టేట్ ఇంపార్టెంట్ అండి. ఇది గ్యాసియస్ ఫేజ్, ఇది గ్యాసియస్ ఫేజ్. ఈ రెండు గ్యాసుల్ని కెటలిస్ట్ ప్రెసెన్స్ గ్లాస్ రిటార్డ్ అంటే గ్లాస్ తో తయారు చేయబడినటువంటి ఒక వెజల్ అండి. ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా దీన్ని పాస్ చేసినట్లయితే ఎక్కడ చేస్తాం, ఇది 500 కెల్విన్ టెంపరేచర్, 9 అట్మాస్ఫియర్ ప్రెజర్. అంటే ఏంటి, దీన్ని హీట్ చేసి దానికి ప్రెజర్ అప్లై చేసినట్లయితే మనకు వచ్చేటువంటి కూడా ఏమొస్తాయండి, గ్యాసియస్ ఫేజ్ లో వస్తున్నాయండి. ఇక్కడ వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో అంటే H2 అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి ఏ ఫామ్ లో వచ్చింది, గ్యాసియస్ ఫేజ్ లో వచ్చింది. తర్వాత ఇక్కడ ఫామ్ అయినటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఆక్సిడేషన్ చేసినట్లయితే ఇది కూడా ఎక్కడది, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ చేసినట్లయితే మీకు ఏం ఫామ్ అయింది, NO2 ఫామ్ అయింది. ఆ ఫామ్ అయినటువంటి NO2 ఏదైతే ఉందో దాన్ని వాటర్ లో డిజాల్వ్ చేస్తున్నాయి. ఇట్ ఈస్ గ్యాసియస్ ఫేజ్.
ఇలా గ్యాసియస్ ఫేజ్ లో వచ్చింది ఏదైతే ఉందో దాన్ని వాటర్ అంటే ఏంటమ్మా లిక్విడ్. దీంట్లో పాస్ చేసినట్లయితే మనకి ఏం జరుగుతుందండి, దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ HNO3 ఇంక్లూడింగ్ దట్ బై ప్రోడక్ట్ దట్ ఈస్ NO ఫార్మ్ అయింది. ఇక్కడ ఫామ్ అయినటువంటి HNO3 ఏదైతే ఉందో విచ్ ఇస్ ఇన్ దట్ aqueous phase అండ్ విచ్ ఇస్ గ్యాసెడ్. ఇలా ఫామ్ అయినటువంటి HNO3 ఏదైతే ఉందో మనకి aqueous phase లో ఉంది అంటే దాని అర్థం ఏంటి, దీంట్లో వాటర్ అనేటువంటిది మిక్స్ అయి ఉంది అనేటువంటిది. దీని నుంచి వాటర్ సెపరేట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి, కాన్సన్ట్రేటెడ్ HNO3 వస్తుంది. దీని నుంచి వాటర్ సెపరేట్ చేయడానికి మనకి aqueous HNO3 అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని aqueous HNO3 తీసుకుని దాన్ని డిస్టిలేషన్ ద్వారా చేసినట్లయితే, డిస్టిలేషన్ అంటే వాటర్ ఏదైతే ఉందో దాన్ని వేపర్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ వాటర్ కింద కన్వర్ట్ చేస్తామండి. చేసినప్పుడు మనకి ఏంటి HNO3ని వేపరైజ్ చేసిన తర్వాత మనకి ఏం మిగులుతుందంటే 68% కాన్సన్ట్రేటెడ్ HNO3 వస్తాయి. అంటే 68% కాన్సన్ట్రేటెడ్ HNO3 అంటే ఏంటి, ఇంకా 32% వాటర్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని కూడా రిమూవ్ చేయడానికి దీన్ని ఫర్దర్గా ఏం చేస్తామంటే దీనికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 పాస్ చేస్తామండి. కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటేనమ్మా 98% ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఏం జరుగుతుందండి, 98% కాన్సన్ట్రేటెడ్ HNO3 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇలా మనకి కాన్సన్ట్రేటెడ్ HNO3 అనేటువంటిది ఆస్వాల్ ప్రాసెస్ లో ఈ రకంగా అటెండ్ చేస్తామండి. ఇదంతా దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. దీని కంటిన్యూషన్ ఏంటంటే దీని యొక్క రియాక్షన్స్ అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ రియాక్షన్ ఏంటనేటువంటిది 1 by 1 డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా దీంతో రియాక్షన్ చూసినట్లయితే 4 కాంపౌండ్స్ మేజర్గా రియాక్ట్ అవుతాయండి. అవి ఏంటో చూద్దాం. They are chemical properties of చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ HNO3 చూసినట్లయితే HNO3 అనేటువంటిది మనకి డైల్యూట్ కింద రియాక్ట్ అవుతుంది, అట్ ఏ టైంలో కాన్సన్ట్రేటెడ్ కింద కూడా రియాక్ట్ అవుతుంది. ఇవి మేజర్గా 4 కాంపౌండ్స్ అనేటువంటివి రియాక్ట్ అవుతాయండి. ఫస్ట్ దేంతో రియాక్ట్ అవుతుందంటే కాపర్ అండి. మెటల్స్తో రియాక్షన్ చూసినట్లయితే దీనికి కాపర్తో రియాక్షన్ ఉంటుందండి. తర్వాత సెకండ్ వచ్చి జింక్ మెటల్తో రియాక్ట్ అవుతుందండి. తర్వాత ఫోర్త్ వచ్చి సల్ఫర్ ఇక్కడ దేని కింద రియాక్ట్ అవుతుందండి, ఎస్ ఐటమ్. అదేవిధంగా నాలుగోది వచ్చి దేంతో ఉంటుందంటే ఫాస్ఫరస్, దట్ ఈస్ నథింగ్ బట్ P4 కింద ఉంటుంది. మీకు క్వశ్చన్ ఉంటుందండి పేజ్ నెంబర్ 169లో ఉంటుందమ్మ. దీనికి సంబంధించిన క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాని గురించి రాయాలి. ఇక్కడ కాపర్తో డైల్యూట్ HNO3 అనేటువంటిది ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, అండ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 అనేటువంటిది ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనకి కింద ఫామ్ అయినటువంటి రియాక్షన్స్ ఉంటాయంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ Cu ప్లస్ HNO3 ఇన్ డైల్యూట్ ఫేజ్. ఏ ఫేజ్ లో నమ్మది, డైల్యూట్ ఫేజ్ లో రియాక్ట్ అయినట్లయితే దేర్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ కాపర్ అనేటువంటిది ఏమవుతుందంటే నైట్రేట్ కింద ఫామ్ అవుతుంది, కాపర్ నైట్రేట్. దీనికి ట్వైస్ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే బై ప్రోడక్ట్ NO అండ్ ఇంక్లూడింగ్ దట్ దేర్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. దీన్ని బ్యాలెన్సింగ్ చేసినట్లయితే ఫర్ దిస్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ వి హావ్ టు టేక్ 3 moles ఆఫ్ కాపర్ ఉన్నాయి, 8 moles ఆఫ్ HNO3 తీసుకున్నట్లయితే కాపర్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇది 3 వస్తుందండి. అండ్ 8 H2O కాబట్టి 8 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి H2O వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, 4 అవుతుంది. నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 8 ఉన్నాయి. 8 ఉన్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఏంటి 2 3s are 6 కన్స్యూమ్ అయింది. అంటే ఇక్కడ ఉన్నట్టు 2 మిగులుతున్నట్టు, అంటే ఇది ఎంత 2. అంటే నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఎన్ని టాలీ చేసుకున్నట్లయితే మనకి మొత్తం ఓవరాల్గా సరిపోదు. చూడండి కాకపోతే 3 కాపర్ అయాన్స్, నైట్రోజన్స్ 8, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ 8, అంటే 4H2 కింద ఉంది. ఆక్సిజన్స్ ఎన్ని ఉండాలి,
8 into 3 అంటే 24 ఉండాలి. 24 చూసినట్లయితే 6 these are 18. 18 plus 2 అంటే 20 అయింది. 20 plus 4 అంటే 24 అయింది. రియాక్షన్ విత్ డైల్యూట్ తో చూసినట్లయితే ఈ రకంగా జరిగింది. అదే కాన్సంట్రేటెడ్ తో చూసినట్లయితే Cu plus HNO3 in that concentrated phase there is a formation of same compound, that is copper nitrate, including that there is a compound that is nitrogen dioxide. It is a water molecule formation. ఇక్కడ దీనికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇక్కడ ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ ఏవైతున్నాయి రెండు సేమ్, వాటర్ కూడా సేమ్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ డైల్యూట్ HNO3 it gives nitrogen monoxide. It is a nitrogen monoxide. In the case of NO2 that means which is nitrogen dioxide form అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ అండి. దేనితో ఇది ఇట్ ఈస్ రియాక్షన్ విత్ కాపర్. రియాక్షన్ విత్ కాపర్ చూసినట్లయితే మనకి జరుగుతుంది. ఇది ఫస్ట్ ది. దెన్ సెకండ్ దేనితో మాట్లాడుకున్నాం జింక్. మనం అర్థమవుతుందా మీకు ఏ డెరివేట్ చేయాలంటే కాపర్తో చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, డైల్యూట్ HNO3 తీసుకున్నట్లయితే నైట్రోజన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. కాన్సంట్రేటెడ్ HNO3 తీసుకున్నట్లయితే ఏం ఫామ్ అయింది, నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ విషయం ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఆ రెండింటికి కంబైన్ గా మ్యాటర్ రాసుకొచ్చాను మీరు. దెన్ తర్వాత సెకండ్ దేంతో రియాక్షన్, ఇట్ ఈస్ రియాక్షన్ విత్ జింక్. రియాక్షన్ విత్ జింక్. రియాక్షన్ విత్ జింక్ చూసినట్లయితే సేమ్ ఇదే విధంగా డైల్యూటెడ్ తో ఉంటుంది, కాన్సంట్రేటెడ్ తో కూడా ఉంటుందండి. అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. జింక్ అనేటువంటిది ఏదైతే ఉందో అది డైల్యూట్ HNO3 తో రియాక్ట్ అయినట్లయితే ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ డైల్యూట్ యాసిడ్. డైల్యూట్ తో రియాక్ట్ అయినట్లయితే there is a formation of same type of compound, that is zinc nitrate form అవుతుంది. That is 2 times there are formation of N2O plus including water molecule also form. డైల్యూట్ తో చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే there is a formation of N2O means which is nitrous oxide. It is also called dinitrogen monoxide, which is also called dinitrogen monoxide. నైట్రోజన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నాం అంటే which is నైట్రిక్ ఆక్సైడ్ అని చెప్పామండి. నైట్రిక్ ఆక్సైడ్ ఈ పేరు ఇంకో రకంగా మనం ఏముండొచ్చు, నైట్రిక్ ఆక్సైడ్ కింద మెన్షన్. తర్వాత అదే రీజన్ ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసినట్లయితే ఫర్ ద బ్యాలెన్సింగ్ we have to take 4 moles of zinc and 10 moles of HNO3. there is a formation of 4 moles of ZnNO3 twice వస్తుందండి. నైట్రోజన్స్ ఎన్ని అయినాయి, 2 4 8 అయినాయి. అంటే ఇంకా 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంది. వాటర్ మాలిక్యూల్స్ అంటే హైడ్రోజన్ ఇంకా ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే H2 కింద ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 5H2O కింద ఫామ్ అవుతుంది. ఇది అదే విధంగా డైల్యూట్ తో అయింది, కాన్సంట్రేటెడ్ తో Zn plus 4HNO3 which is concentrated in. కాన్సంట్రేటెడ్ తో చూసినట్లయితే సేమ్ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫార్మేషన్, that is ZnNO3 twice, including that there is a byproduct, main product, that is NO2 plus 2H2O form అవుతుంది. here also 2NO2 form అయింది. ఎన్ని ఉండాలి నైట్రోజన్స్, 4 ఉండాలి. ఇంకో జింక్ అండి, ఇదిగో నైట్రోజన్స్ 4 ఉండాలి కాబట్టి ఇది NO3 కాబట్టి 2 ఉన్నాయి. ఇంకో 2 ఎలా వచ్చింది, 2NO2 కింద వచ్చింది. here it is nitrogen dioxide. ఇది దేంటోటి రియాక్షన్ విత్ కాపర్ అండ్ రియాక్షన్ విత్ జింక్ చూస్తున్నట్లయితే మనకి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఏమండి దీంతో చూసుకున్నట్లయితే ఏం జరిగిందమ్మా, మెయిన్ ఒకటే. దీంతో చూసినప్పుడు NO ఫామ్ అయింది, దీంతో చూసినప్పుడు NO2 ఫామ్ అయింది. అదే జింక్ తో చూసినప్పుడు ఏమైంది, N2O ఫామ్ అయింది. దీంతో చూసినప్పుడు ఏం ఫామ్ అయింది, మీకు NO2 ఫామ్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలి. ఈ రెండు
తర్వాత సల్ఫర్ తో రియాక్ట్ అయినట్లయితే ఏం ఫామ్ అవుతుంది అండ్ ఫాస్ఫరస్ తో రియాక్ట్ అవుతే ఏం ఫామ్ అవుతుంది అనేటువంటి చూద్దాం. దట్ ఈస్ ఫస్ట్ సపోజ్ సల్ఫర్ ఇన్ ప్లేస్ లేదు కాబట్టి ఒకసారి కరెక్ట్ చేసి రాసుకుందాం. Then reaction with sulfur. Here reaction with sulfur. That means reaction with acid. Acid తో చూసుకున్నట్లయితే ఏం ఫామ్ అవుతుందంటే మనం ఈ రకంగా దానికి ఫార్మేషన్ విత్ acid plus 48 HNO3 gives rise to 8 sulfurs ఉన్నాయి. ఇది మనకి దేని కింద కన్వర్ట్ అవుతుందో చూసినట్లయితే which is converted into H2SO4 ఇది. మనకి సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి కాబట్టి 8 వస్తుంది అన్న ఇక్కడ. అండ్ నైట్రోజన్స్ ఏవైతే ఉన్నాయో 48 ఉన్నాయి కాబట్టి which is converted into 48 NO2 నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇంకా మిగిలినండి హైడ్రోజన్స్ అండ్ ఆక్సిజన్ మిగిలిన కాబట్టి which is converted into n ఆక్సిజన్స్ మిగిలిన ఇక్కడ హైడ్రోజన్స్ 69 అట్లయితే మన పెండింగ్ ఎంత ఉంది 32 ఉంది. 32 ఉన్నట్లయితే దాన్ని వాటర్ మాలిక్యూల్స్ కింద ఎలా రాయించండి which is as 16H2O కింద రాయించండి. Here this reaction indicate HNO3 is reacted with the acid, that is nothing but sulfur, to give sulfur dioxide, and including that there is a formation of nitrogen dioxide which is sulfuric acid. That is sulfuric acid formation on the part nitrogen dioxide form అవుతుంది. Nitrogen dioxide. Here it is the reaction with sulfur dioxide, sulfur. Then reaction with phosphorus ఏదైతుందో దాని గురించి చూడాలి. ఇంకా లాస్ట్ రియాక్షన్ ఏంటి ఇది? Then last reaction is reaction with P4. ఫాస్ఫరస్ తో రియాక్ట్ అయినట్లయితే మనం ఏ ఫామ్ చేస్తుందో చూద్దాం. here it is P4 plus 20 HNO3 which is converted into HiO3, sorry, H3PO4 which is called phosphoric acid, which is phosphoric acid, including that there is a byproduct that is NO2, including that water molecules also formed here. ఎన్ని ఫామ్ అవుతాయంటే 4 ఉన్నాయి కాబట్టి ఫాస్ఫరస్ లో 4 అండ్ n ఎన్ని ఉన్నాయండి 20 ఉన్నాయి కాబట్టి 20 ఫామ్ అవుతుంది. హైడ్రోజన్స్ ఎన్ని కన్స్యూమ్ అయినాయి ఇక్కడ 12 అయినాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి 20 ఉన్నాయి కాబట్టి 12 లో 8 పోతే అంటే 4H2O కింద వస్తుంది. ఆక్సిజన్స్ ఎన్ని ఉండాలి 20 into 3 అంటే 60 ఉండాలండి. ఇక్కడ ఎన్ని కన్స్యూమ్ అయినాయి 16 ప్లస్ 20 అంటే ఇది ఎంత అయింది 40 ప్లస్ ఇది ఎంత ఉంది 4 సరిపోయింది కదండి 60 ఇలా. Here which is phosphoric acid, including that there is a nitrogen dioxide, which is nitrogen dioxide. These are the formed compound in that reaction with phosphorus. ఈ రకంగా మనకి దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు ఫేక్ చేసి నోట్స్ రాయాలండి. మీరు మెటీరియల్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ కదా అని డమ్ చేసి నాకు నోట్స్ కింద పెట్టండి. అండి ఇక్కడతో మనకి 15 గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి కంటెంట్ అంతా కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో 16 గ్రూప్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.